నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5 2019-21 ప్రకారం భారతదేశంలో 22.9% మంది పురుషులు మద్యం తాగుతున్నారు. అలాగే తెలంగాణలో 43% మంది పురుషులు మద్యం తాగుతున్నారు. అందులో చాలామంది మద్యానికి బానిస అవుతున్నారు. కానీ అందులో చాలా తక్కువ మంది మాత్రమే మారుతున్నారు. అలా మారిన ఒక పర్సనే, అతని స్టోరీయే మన ఈ వీడియో. ఆ రియల్ టైమ్ ఇన్స్పిరేషన్ స్టోరీలో మన హీరో అతను ఒక అడిక్టెడ్ పర్సన్ నుంచి ఐడియల్ స్టేజ్గా ఎలా మారాడో ఈ వీడియోలో చూద్దామా? సో గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఈ వీడియోలో మెసేజ్ అవసరం నాకు షేర్ చేయండి. మీకు కూడా ఏదైనా రియల్ టైమ్ ఇన్స్పిరేషన్ స్టోరీ కావాలంటే కామెంట్లో మెన్షన్ చేయండి. సో గైస్, దిస్ ఇస్ సతీష్ కుమార్ ఫ్రమ్ ధ్రువ ఎంటర్టైన్మెంట్స్. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న విషయం తెలుసుకుందాం. అదేంటంటే ఎవరు ఎక్కువగా మద్యానికి బానిస అవుతారు? ఫస్ట్, తాగడాన్ని చిన్న ఏజ్లోనే స్టార్ట్ చేసిన వాళ్ళు. సెకండ్, ఏదైనా బాధను మర్చిపోవడానికి తాగేవాళ్ళు. థర్డ్, ఏదైనా స్ట్రెస్ నుంచి రిలాక్స్ అవ్వడానికి తాగేవాళ్ళు. ఫోర్త్, ఆల్కహాలిక్ పర్సన్స్తో తిరిగేవాళ్ళు. ఫిఫ్త్, వారసత్వంగా వచ్చిన ఆస్తిని ఏం పని చేయకుండా, అంటే వాళ్ళు ఏం పని చేయకుండా, ఏం సంపాదించకుండా ఆ ఆస్తిని మొత్తం ఎలా ఖర్చు పెట్టాలో తెలియకుండా ఆ ఆస్తి ఉందనే ధైర్యంతో ఎక్కువగా తాగేవాళ్ళు. సిక్స్త్, ఒక రోజు మొత్తం హార్డ్ వర్క్ చేసి ఆ రోజు పని మొత్తం అయిపోయాక ఆ పెయిన్స్ తగ్గించడానికో లేకపోతే అలసట తీర్చడానికో తాగేవాళ్ళు. ఈ కేటగిరీస్ అందరూ ఎక్కువగా బానిస అవుతూ ఉంటారు. మన హీరో ఎలా మారాడో తెలుసుకునే ముందు అతని గురించి కొన్ని చిన్న విషయాలు తెలుసుకుందాం. అదేంటంటే మన హీరో ఒక రైతు. అతనికి ఒక మంచి వైఫ్ అండ్ ఒక మంచి 2 కూతురులు, ఒక మంచి కొడుకు అండ్ అతనికి ఒక మంచి వ్యవసాయం, ఆ వ్యవసాయంలో మంచి లాభాలు. ఇవన్నీ ఉన్నా అతను మాత్రం ఏ రోజు కూడా పొగరుగా బిహేవ్ చేయలేదు. కానీ ఒక రోజు మొత్తం పని అయిపోగానే రోజు మందు తాగడం, అది కూడా కొంచెం తాగడం అలవాటు చేసుకున్నాడు. దాంతో అతని వైఫ్ వచ్చేసి రోజు ఎందుకు తాగుతున్నా అని చెప్పేసి అడిగింది. కానీ అతను మాత్రం నా డబ్బులతోనేగా నేను తాగేది, నా కష్టంతోనేగా నేను తాగేది, నీకేమవుతుంది నేను తాగితే, నీకేమన్నా ఇబ్బంది పెడుతున్నానా, నిన్ను మంచిగా చూసుకోవట్లేదా, పిల్లల్ని మంచిగా చదివించట్లేదా, నా రెస్పాన్సిబిలిటీని సరిగ్గా చూసుకోవట్లేదా అని చెప్పి అడిగాడు. దాంతో అతని వైఫ్ అతను తాగుడుగా అని చెప్పేసి అతన్ని అడగడం మానేసింది. కానీ అతను మాత్రం తాగడం అలాగే కంటిన్యూ చేశాడు. అయినప్పటికీ మన హీరో నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఎర్లీ మార్నింగే పొలం దగ్గరికి వెళ్ళి అన్ని పనులు చూసుకొని హార్డ్ వర్క్ చేసి ఇంటికి వచ్చి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసి అండ్ అతని రెస్పాన్సిబిలిటీస్ అన్నీ పర్ఫెక్ట్గా నిర్వహించి మళ్ళీ ఈవినింగ్ కాగానే మళ్ళీ మందు తాగేవాడు. దాంతో మన హీరో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎలాగో పని చేస్తున్నాడుగా, డబ్బులు సంపాదించుకున్నాడు కదా, బాగానే ఉంటున్నాడు కదా, ఎవరితో గొడవ పడట్లేదు కదా, ఏదో కొద్దిగా తాగితే ఏమైతేలే అనుకొని అతను లైట్ తీసుకున్నారు అండ్ అడగడం మానేశారు. మన హీరో మాత్రం వాళ్ళు అడగట్లేదుగా అని చెప్పేసి అతను తాగే డోస్ కంటే ఎక్కువ తీసుకోవడం మొదలుపెట్టాడు. అలా 1 to 2 years గడిచిన తర్వాత మన హీరో ఫ్యామిలీలో ఒక గుడ్ న్యూస్, ఒక బ్యాడ్ న్యూస్ ఒకేసారి వచ్చాయి. ఆ గుడ్ న్యూస్ ఏంటంటే మన హీరో యొక్క పెద్ద కూతురు ఒక గవర్నమెంట్ టీచర్ జాబ్ కొట్టింది, అతని ఫ్యామిలీ వాల్యూను మరింత పెంచింది. కానీ మన హీరో మాత్రం అతని ఫ్యామిలీ వాళ్ళతో గొడవ పడుతూ అండ్ రిలేటివ్స్తో గొడవ పడుతూ, విలేజ్లో ఉన్న వాళ్ళతో గొడవ పడుతూ అతని ఫ్యామిలీ పరువు మొత్తం తీసేశారు. దాంతో మన హీరో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ అతని ఫ్రెండ్స్, అతని రిలేటివ్స్ అతని తాగడం ఆపేయమని చెప్పారు. కానీ అతను మాత్రం అస్సలు మానలేదు. అలా మన హీరో చాలా రోజుల నుంచి తాగి ఫ్యామిలీ మెంబర్స్తో గొడవ పడుతూ అండ్ విలేజ్లో ఇష్టం వచ్చిన వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తిడుతూ గొడవలు పెట్టుకునేవాడు. దాంతో విలేజర్స్ అందరూ వాళ్ళ కూతుర్ని, అదే హీరో వాళ్ళ కూతుర్ని, ఫస్ట్ నువ్వు మీ తండ్రికి మంచి మాటలు చెప్పేసి మీ తండ్రిని మార్చుకో, ఆ తర్వాత స్కూల్లో పాఠాలు చెప్పేసి పిల్లల్ని మార్చదులే అని ఇన్సల్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ ఊళ్ళో వాళ్ళందరూ ఆ టీచర్ని ఇన్సల్ట్ చేయడంతో ఆ టీచర్ ఆమె తండ్రికి చెప్పుకునే పరిస్థితి లేక, ఒకవేళ చెప్పుకున్నప్పటికీ అతను అర్థం చేసుకునే స్థితిలో లేక ఆ టీచర్ ఆమె తల్లికి, చెల్లికి అండ్ అతని తమ్ముడికి చెప్పుకొని ఏడ్చేది. అలా ఒకరోజు అవమానం తట్టుకోలేక ఆ టీచర్ ఇంటికి వచ్చి ఆమె తల్లితో చెప్పుకుంటూ ఏడుస్తూ బాధపడుతూ ఉంటే సడన్గా మన హీరో వచ్చి ఆమె పడే బాధ అంతా కళ్ళారా చూస్తాడు. అలా మన హీరో అతని కూతురు బాధ విన్నాక దీనికి కారణం ఎవరని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఆ ఆలోచన ఎండింగ్లోనే అతనికి తెలిసింది ఏంటంటే దానికి కారణం ఎవరో కాదు అతనే అని చెప్పేసి. అతను చేసిన పనులు అండ్ అతను మద్యానికి అలవాటైన బానిసత్వం అండ్ అతను చేసిన తప్పుల వల్లనే వాళ్ళ కూతురికి అవమానం జరిగింది అండ్ వాళ్ళ ఫ్యామిలీ పరువు కూడా పోయిందని చెప్పేసి అతను అర్థం చేసుకుంటాడు. ఆ తర్వాత రోజు మన హీరో ఎప్పటిలాగే ఎర్లీ మార్నింగ్ లేచి పొలానికి వెళ్ళి హార్డ్ వర్క్ చేసి అలిసిపోయేదాకా హార్డ్ వర్క్ చేసి ఇంటికి అలిసిపోయి వచ్చాడు. కానీ అతని లోపల మాత్రం ఎప్పుడు బయటకు వెళ్దామా, ఎప్పుడు తాగుదామా అని ఉంది. కానీ అతను మాత్రం అతని కూతురు బాధని గుర్తు తెచ్చుకుంటూ అతను ఏం తప్పు చేసుకున్నాడో మళ్ళీ మైండ్లో రిపీట్ చేసుకుంటూ అస్సలు తాగద్దని ఫిక్స్ అయ్యాడు. అండ్ ఆ రోజు మొత్తం తాగకుండానే ఇంట్లోనే అతని ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడుతూ హ్యాపీగా ఉన్నాడు. ఆ రోజు నుంచి మన హీరో ఇప్పటి వరకు ఎప్పుడు కూడా తాగలేదు. ఎవరు పిలిచినా, ఎవరి ఫ్రెండ్స్తో కూర్చున్నా, వాళ్ళు పక్కనున్న వాళ్ళు మందు తాగినా, పక్కనున్న రిలేటివ్స్ మందు తాగిద్దామన్నా
ఏ రోజు కూడా అతను మాత్రం తాగలేదు. అలా సడన్గా మందు మానేయడంతో హీరో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్, ఫ్రెండ్స్ అందరూ అతనికి చాలా వాల్యూ ఇచ్చేవారు. అలా మన హీరో అతని వాల్యూని తిరిగి పొందాడు. అండ్ మన హీరో ఒక్కడే మందు మానేయడమే కాక అతని విలేజ్లోని చాలా మందిని మందు మానేసేలా చేశాడు. అండ్ రోజు వర్క్ చేసినా అలసిపోయినా ఇంటికి వచ్చి రిలాక్స్ అవ్వడమే కాకుండా అండ్ బయటకు వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్తో కాసేపు మాట్లాడి లేక వాళ్ళకి నచ్చిన పనులు చేసి వాళ్ళ అలసటని తీర్చుకునేవారు. అండ్ మన హీరో ఒక్కడే మందు మానేయడమే కాకుండా అతని విలువలని చాలా మందిని మందు మానేసేలా చేశాడు, వాళ్ళ జీవితాలని బాగుపరిచాడు. దానితో మన హీరో విలేజ్లోనే ఒక ఐడియల్ పర్సన్ లాగా అయ్యాడు. ఇలా మన హీరో ఒక ఆల్కహాల్ అడిక్ట్ పర్సన్ నుంచి ఐడియల్ స్టేజ్కి మారాడు. సో ఈ రియల్ టైమ్ ఇన్స్పిరేషనల్ స్టోరీ నుండి, అదే మన హీరో స్టోరీ నుండి మనం నేర్చుకుంది ఏంటంటే, బాధను తగ్గించుకోవడానికి, స్ట్రెస్ని తగ్గించుకోవడానికి, అలసటను తగ్గించుకోవడానికి మందు ఒక్కటే దారి కాదు. అవి తగ్గించుకోవడానికి మ్యూజిక్ అని, మెడిటేషన్ అని, కామెడీ సీన్స్ అని, ఫ్రెండ్స్ అని, మనకి నచ్చిన వాళ్ళని, మనం ప్రేమించే వాళ్ళని, మనల్ని ప్రేమించే వాళ్ళని, మనల్ని ఇష్టపడే వాళ్ళని చాలా దారులున్నాయి. వీటన్నిటిని పర్ఫెక్ట్గా మెయింటైన్ చేసుకొని పర్ఫెక్ట్గా వాడుకుంటే అవి మీ మందు కంటే మిమ్మల్ని మీ స్ట్రెస్ పైన, మీ బాధ పైన, మీ అలసట పైన చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి. అండ్ అంతేకాకుండా మందు కంటే ఎక్కువ కిక్నిస్తాయి. సో గైస్, ఈ వీడియోని అయితే లైక్ చేయండి. ఈ వీడియోలోని మెసేజ్ అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి. మీకు కూడా ఏదైనా రియల్ టైమ్ స్టోరీ కావాలంటే ఆ టాపిక్ ఏంటో కామెంట్లో మెన్షన్ చేయండి. ఆ వీడియో చూడడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ.